హాయ్ అండి, మినప వడియాలు చామదుంపల పులుసు కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులోనే ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి కాస్త వేగిన తర్వాత ఇవి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని మినప వడియాలు అయితే వేయించుకోవాలండి. మినప వడియాలు చామదుంపల కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. మినప వడియాలు వేసుకుని బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులోనే మరి కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. ఇందులోనే ఎండుమిర్చి, కరివేపాకు, దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక 2 టమాటాస్ అయితే వేసుకోవాలి. టమాటాస్ వేసుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గిన తర్వాత అందులోనే పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న చామదుంపలను అయితే వేసుకుని అలాగే ముందుగా మిక్సీ చేసుకున్న పౌడర్ని కూడా వేసుకొని చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి. పులుపుకు తగ్గట్టు చింతపండు వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా బెల్లం అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొద్దిసేపు ఉడికిన తర్వాత ఫైనల్లీ కొత్తిమీర చల్లుకుంటే టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చామదుంపలు మినపవడి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.